పాము. ఇదేనా ఇల్లు? అమ్మయ్య వచ్చేసారా? కనపడటం లేదా? కనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి. చెగుటోని కాదు కదా ఆవిడ అక్కడుంది. అనుకున్నా ఏనుగు చేసినట్టుంటే. ఏంటి ఎంత సైలెంట్ గా ఉన్నా? నా ఉద్దేశం ఎవడి గురించి ఆలోచిస్తున్నావని. అదేం కాదండి, దేశంలో ఇంతమంది మంచి వాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డివాడు అయిపోయాడే అని బాధపడుతున్నాను. వాళ్ళలో ఎవడన్నా పెళ్లి చేసుకోలేదే అని బాధపడుతున్నావా? తోసేస్తాడు. ఏమిటండి ఆ మాటలు? కళ్ళు పోతాయి. నాకు ఆల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి. ఇటు ఎటకారమా? చిచ్చి చిచ్చి అని వెళ్ళిపోద్దేటి? చెప్తా దీని పని. నువ్వు ఉన్నావట్రా, నలిగిపోదు. ఒరే మింటు, నేను లేనప్పుడు ఎవరన్నా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారేట్రా? నేను చూడలేదు నాన్న. అంటే నువ్వు చూడకుండానే. సర్లే, ఇంతకి నువ్వేం చేస్తున్నావు? ఏనుగు బొమ్మకి కళ్ళు గీస్తున్నాను నాన్న. ఏనుగు బొమ్మ కళ్ళు గీస్తున్నావా? నాకు కూడా కళ్ళు పెట్టచ్చు కదరా. వాసన వస్తుందా? అమ్మ తిడుతుంది నాన్న. ఎందుకు తిడద్దురా? నీకు కళ్ళే కాదు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు అన్ని పూర్తిగా పడిపోవాలని మమ్మీ పక్కింటి ఆంటీతో చెప్తూ నవ్వుతుంది నాన్న. అలా చెప్తుంటే నాకు కోపం వచ్చింది. చెప్తూ పక్కింటి ఆంటీ కన్నా మమ్మీ ఎక్కువ నవ్వింది కదా నాన్న. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నాన్న? ఇది కరెక్ట్ గా చెప్పడం కాదురా, ఇప్పుడు మీ మమ్మీ పని చెప్తాను. వచ్చేయ్, నీకిక సాగర సంగమమే. 26 పాడు కాకులు 28 29. ఏమిటా పెట్టడం? సరిగ్గా పెట్టు. అబ్బా పెడుతున్నాను కదండి. మీరేమన్నా తింటారా పెడతారా? నేను తినకపోతేనే దొంగతిళ్ళు తినడానికి మీరు అందరూ ఉన్నారుగా. అవునవును, దొంగతిళ్ళు ఎవరు తింటున్నారో తెలుస్తూనే ఉంది. ఏమిటే గొడుగుతున్నావు? మిమ్మల్ని కాదు మామగారు. ఎవరో చెప్పు. ఎన్టీఆర్. చీచి కాదు. కాదా? ఏఎన్ఆర్. ఎస్విఆర్. చిచి వీళ్ళంతా ఎవరే? వాళ్ళంతా మామగారు వయసులో ఉన్నప్పుడు డ్రీమ్ బాయ్స్. అవును. మరి తాతయ్య? మీ తాతయ్య నా లైఫ్ బాయ్. అయ్యో అదండి సంగతి. తాతగారు బామ్మగారు రుద్రుడు తట్టుకోలేక నరకం నుంచి స్వర్గానికి వెళ్ళిపోయారండి. నువ్వు గాని ఇంకోసారి నోరు తెరిచావనుకో. ఏంట్రా, పిండ్లో ఉప్పు కారం సరిపోయిందా? చెప్పిచావు చచ్చినాడా. బావా, ప్రేమ గురించి మంచి కొటేషన్ చెప్పు. చెప్పు బావా. ప్రేమ గురించా? థియేటర్ లో 2 కార్నర్ సీట్స్, కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు, బైక్ మీద సడన్ బ్రేక్లు, పార్క్ లో సెన్సార్ కట్ సీన్లు. ఏ మహి, ఏంటి ట్రాన్స్ లో ఉన్నావు? థ్యాంక్స్ బావా. బావ ఎవరిని ప్రేమించలేదు. డి దత్తుడు, కేర్ ఆఫ్ దత్తమ్మ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, న్యూయార్క్ మండలం, అమెరికా పోస్ట్, శాలరీ 20 lakhs per annum. రేయ్, అసలు నేను ఈ సాఫ్ట్వేర్ గెటప్ ఎలా ఉన్నారా? ఆంధ్ర బిల్ గేట్వి. ఏంటి మహి అలా చూస్తావేంటి మహి? ఇప్పుడు కూడా నన్ను ప్రేమించవా మహి? ఇప్పుడైనా మావయ్య పిల్లనెత్తాడంటావా? పిల్లలేం కర్మ, ఖాళీగా ఉంటే ఆయన కూడా వస్తాడు. రేయ్, అండర్వేర్ కూడా సరిగ్గా వేసుకోవడం రాని నీకు ఈ సాఫ్ట్వేర్ గెటప్ అవసరం అంటావా? అసలు ఈ ల్యాప్టాప్ ఎవరి చేతిలో ఉంటారా? నాకెందుకు తీసుకో. ఏంట్రా తొక్కలో ల్యాప్టాప్? మరి అసలు హైటెక్ సిటీలో ఉండాల్సిన ల్యాప్టాప్ మన దగ్గర ఉందంటే ఎంత గొప్ప మ్యాటర్ తెలుసా నీకు? సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలుసా? ఊళ్ళో వాళ్ళకి తెలుసా? రే ఇటు రారా నువ్వు. ఇదేంట్రా ఇది? మా అంకల పెట్టండి. అరే, మన ఫేస్ లేక దీనికి కూడా మన ఊళ్ళో వాల్యూ లేదురా. మామయ్య కదరా ప్రయోజకుడిని అయితే పిల్లనెత్తానన్నాడు. ప్రయోజకత్వం యాసంలో కాదురా, యశంలో ఉండాలి. అంటే డబ్బు ఉంటే గానీ పిల్లనెవరు? పిల్ల కావాలంటే డబ్బు ఉండాలి. ఎలా? మీ దత్తం పోతే డబ్బు అంతా నీదే కదరా. అది పోవాలి కదా. పంపించేద్దాంరా దీంతో. ఏంట్రా అది? నిద్ర మాత్రం. నిద్ర మాత్రమా? దత్తమ్మా. యాహూ, దత్తమ్మ చచ్చింది డామ్ డామ్ డామ్, ఆస్తంతా వచ్చింది డామ్ డామ్ డామ్, అటామ్ అడామ్ అటామ్ అడామ్. అయ్యో దత్తమ్మ అప్పుడే పోయావా? యహే యహే యహే. అది
సిగరెట్ ఉందా? అగ్గి పెట్టుందా? ఆ? ఎక్కువ చాలరా. దాహం ఎత్తే నీళ్ళు ఇచ్చేదానివే దత్తమ్మా, ఆకలి ఎత్తే అన్నం పెట్టేదానివే దత్తమ్మా, ఊరెళ్తానంటే డబ్బులు ఇచ్చేదానివే దత్తమ్మా, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావే దత్తమ్మా, చావు నా పెళ్లికి వచ్చిందే దత్తమ్మా, ఆస్తి రాసావా లేదా నాకు దత్తమ్మా, దత్తమ్మా, వసే దత్తమ్మో దత్తమ్మా. రేయ్, మధు గారు ఎక్కడికి వస్తున్నాడంట్రా? నేనే రమ్మన్నాను. నువ్వా? ఎందుకు? దత్తమ్మ సెవెన్ దగ్గర వీడియోలో ఇంతకి చెత్తనాయాల ఎండలో బాగా తిరిగి తిరిగి జుట్టుతో పాటు బ్రెయిన్ కూడా దొప్పింది. చెప్పింది రేపు నుంచి శవాల దగ్గర పిడియలు వాయించుకునే ఎదవా అని ఆయన ఏడకోవడం చేయటానికి. ఏళకోళం కాదు కానీ రా, నాతో పాటు తిరిగి నా జుట్టు రాకపోయినా నా బ్రెయిన్ మాత్రం వచ్చింది. రే మధు కరెక్ట్ ఆయనకు వచ్చావు, మీరు దించండిరా, ఈడు ఆయన చేస్తాడు. మా దత్తం మనశ్శాంతి కోసం కొంచెం పిడియలు వాయించబోయా. వాయించురా, వాయించు. సూత్రమేంట్రా, వాయించురా, వాయించు. ఏంట్రా ఇది? నేను చచ్చాను అనుకున్నారేంట్రా? నన్ను పాడ మీద పడుకోబెట్టారు, చచ్చినారా? ఒరేయ్ ఏంట్రా ఇది? ఎందుకు ఇట్టా చేశారు? దత్తమ్మా నువ్వు చచ్చిపోయావు దత్తమ్మా. మధు పిడేలు వాయింపుడికి లేచావు. అదేం కాదు. సంగీతం అయితే శవాలు కూడా లేస్తాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి అంతేరా బాబు, పిడేలు వాయించినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుద్ది. ఒరే మధు, నాన్న, అత్తయ్య నీకేమి కాలేదు నా బంగారు తండ్రి. దత్తమ్మా, ఎందుకురా దత్తుడు ఏడుస్తావు? బతికే ఉన్నానుగా. శాసయ్య కొడుకు చాలా గొప్పోడురా. మధు రారా, చిన్నప్పుడు నీ సంగీతంతో నన్ను నిద్రపుచ్చేవాడివి. అదే సంగీతంతో నన్ను శాశ్వత నిద్ర నుంచి నిద్ర లేపావురా. అదేరా నన్ను బతికించావు. పదండి, మీ ఇద్దరికి తీపి తినిపిస్తాను. పదండి. దత్తుడు నువ్వు కూడా రారా. ఏంట్రా అలా జరిగింది? మటర్ నువ్వు చేసి మాట్లాడి గడిపోయినా ఒకసారి అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, చంపే. ఆ? ఏంట్రా ఇది? అట్మాస్ఫియర్ రా. చెత్త అట్మాస్ఫియర్. రే బామర్ది, అసలు దత్తమ్మ మనం వేసిన నిద్ర మాత్రలు తక్కువే లేచి వచ్చిందా, లేక నిజంగానే ఆడి ఫిడేలు వాయింపుడికి లేచి కూర్చుందా? మనం వేసిన నిద్ర మాత్రల వల్ల కాదు, కక్కుర్తిపడి నువ్వు తక్కువ వేసిన నిద్ర మాత్రల వల్ల. పొరుగుతో తలకోకుండా ఇదే మరి పిలిచి మరి వాయించుకున్నావు. గురు అసలు దత్తమ్మకి తలకొరి పెట్టిన తర్వాత వాయించమనాల్సింది వాడిని పిడేలు. అబ్బా, ఆ పిడేలు మొక్క ముందు చెప్పాల్సింది. అవునరా, నాకు అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఆ మైత మధుగాడి మీద అంత ప్రేమ చూపిస్తుందంటే ఆడి దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటి? ఆడికి కళ్ళున్నాయి, నీకు కళ్ళున్నాయి. ఆడికి కాళ్ళున్నాయి, నీకు కాళ్ళున్నాయి. ఆడికి చేతులున్నాయి, నీకు చేతులున్నాయి. ఆడికి హృదయం ఉంది, నీకు ప్రేమించే హృదయం ఉంది. అర్థమైంది, అర్థమైంది. అంటే కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, రక్తానికి రక్తం, సంగీతానికి పిడేలు. అబ్బా, మళ్ళీ పిడేలు మన నేల రాలింది. ఏమైనా క్రీమ్ బిస్కెట్ టేస్టే వేర్రా. అరే నా సాల్ట్ బిస్కెట్ సంగతి ఏం చేసావురా? ఈ సాల్ట్ క్రీమ్ ఏంటే? అరే పట్నం పోయి పాష్గా వస్తావు అనుకుంటే పాల పాప ఎలాగొచ్చావేంట్రా? ఈ నెజ్జికే చేయండిరా బాబు. సాల్ట్ బిస్కెట్ అంటే రంభ రమ్యకృష్ణ సంగీతాను, క్రీమ్ బిస్కెట్ అంటే ఇలియానా చార్మి శ్రీయాను. ఇప్పుడు చెప్పరా నీకు ఏదంటే లైక్ రా బెదరు? అయితే నాకు కారా బిస్కెట్ అంటే ఇష్టం రా. కారా బిస్కెట్ అదేంట్రా? పీపాష బసు, తను శ్రీదత్త, మల్లికా శరావత్. ఇంతకే నీ సంగతి ఏంట్రా? వాడు కుక్క బిస్కెట్ రా. ఇంకా 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 అప్పకెళ్ళి మన ఊరి నుంచి చంద్రమండలం వెళ్ళిన మొట్టమొదటి మనిషిని నేనే అవుతా. ఒకసారి ఆలోచించరా,
ఎప్పటికే చంద్రుడి మీద మచ్చలు ఎక్కువైపోయినాయి. నువ్వు వెళ్తే మచ్చలు పేదవాయి, చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు కర్రా. నా పేరు కర్రి కాదురా, కర్ణ. డివిఎస్ కర్ణ. దానవీర సూరకర్ణ సినిమా చూస్తుండగా మా అమ్మకి నేను పుట్టాను కాబట్టి పెట్టింది ఆ పేరు. అదేరా కర్ణిగా. ఇప్పుడు ఇలాగే అంటారా? రేపు 6 నెలల కొడుకుని కన్నందుకు మా అమ్మ రోడ్డు మీద తలెత్తుకు తిరుగుతురా. అంటే ఇప్పుడు నీళ్ళు అమ్మించేసి మీ అమ్మని రోడ్డు ఎక్కిస్తావేంటి? డౌన్ డౌన్. ఎక్స్ట్రాలు చేసావనుకో నోటు దుర్వాసనతో చంపేస్తాను రాయ్. ఆప్ ఆప్ అంటున్నావేట్రా? ఎలా కరిగా పారనెళ్ళడానికి డబ్బులాగా పడుకోవడానికి వచ్చావేట్రా? ఇంగ్లీష్ ప్రాబ్లం రా మీకు. అప్ అప్ అంటే పైకి పైకి అని అర్థం. మీ అందరికి నేను కనిపించాలి కదా. ఈ ఊర్లో ఎవరికి ఇంగ్లీష్ లో చంపేస్తున్నారు బాబు. మొట్టమొదటిసారిగా పార్ నిలబడి మన కరిగాడేనా? రాజాది రాజా వీరాది వీరా నీకు మీరంతా ఇప్పుడేం చూసారా? రేపొద్దున 6 నెలలేక చూపిస్తాను నా ప్రతిభ. మన ఊరంతా దద్దరిల్లిపోలే చేస్తాను. చిన్నప్పుడు నా కొడుకు ఇల్లంతా దద్దరిల్లిలాగా అల్లరి చేస్తుంటే వీడి వీపు విమానం మోత మోగించేదాన్ని. ఈ రోజు నా కొడుకు నిజంగా విమానం ఎక్కేస్తున్నాడు. నా బాబు మోగించట్రా డబ్బులు. సర్లే కానీ దేని మీద ఊరెగుతున్నావేంట్రా? మన ఊర్లో ఎవడో చేయనంత గొప్ప పని చేశాను కదరా. అందుకే మన కోళ్ళోడు ఎవరికి ఇవ్వనంత గొప్పగా సెండాఫ్ ఇస్తున్నాడు. నేను శ్రద్ధాంజలి అనుకున్నావులే. ఒరేయ్, శ్రద్ధాంజలి అంటే పోయిన వాళ్ళకి ఇస్తారా, పోయి వాళ్ళకి కాదురా. నా ఈ క్రెడిట్ అంతా మా మమ్మదే. ఐ లవ్ మై మమ్. మీ మామ కాదురా, మీ అమ్మ. మళ్ళీ ఇంగ్లీష్ ప్రాబ్లం. ఇంగ్లీష్ లో మమ్ అంటే అమ్మ. ఈ ఊర్లో నాకు తప్ప ఎవరికి ఇంగ్లీష్ రాదేంట్రా? ఫారెన్ లో కుక్కలు కూడా ఇంగ్లీష్ లోనే మురుగుతాయి తెలుసా? మరి అక్కడ నువ్వు కుక్కలతో మాట్లాడతావేట్రా? ముఖ్యంగా మనం సబ్జెక్ట్ తయారు చేసింది కుక్కలతో మాట్లాడడానికే. ఒరే నాన్న, ఇంగ్లీష్ లో ఒకటి వదిలేరా. I talk English tongue because English is my mother tongue. I am the king in Englishing because I am attacking Englishing. I am, you am, me am. ఒరే అక్కే, మా వాడు చిన్నప్పుడు బూతులు తిడుతుంటే అయ్యో అనుకునేదాన్ని. ఇప్పుడు చూసారా అది ఇంగ్లీష్ అయిపోయింది నా బుజ్జే. అదేనేమోరా, పువ్వు పుట్టగానే పరిమిళిస్తుందంటారు. చూసారా మా ఓడి ఫారిన్ కలా. కర్రీగాడు పారని వెళ్తున్నాడు అంటారా? అరే కర్రీగే కంగ్రాట్స్ రా. Thank you. ఏంట్రా కర్రీగా, నేను ఫారిన్ రావచ్చా? నువ్వు నీ ఫిడేలుని అక్కడ కప్పులు కడుక్కోవడానికి కూడా పనికిరావు. అమ్మాయి నేను దగ్గర ఫోన్ చేస్తాను. జాగ్రత్త నాయనా. ఒరే విమానం కిటికీలో చేతులు బయట కట్టుకే. అలాగే. ఒరే నాయనా, విమానం ఎక్కడ టికెట్ తీసుకోరా. నీకు అసలు దొంగ బండ్లు ఎక్కే అలవాటు ఎక్కువ. అలాగేనే. చూడు, ఒరే మర్చిపోయావు, నువ్వు 6 రోజుల కానీ డ్రైవర్ మార్చవు. ప్రతిరోజు డ్రైవర్ మార్చుకోవటం నేర్చుకోరా బాబు. అలాగే మార్చుకుంటా. నా మాట వెళ్ళగా నువ్వు కార్డు ముక్క రాసి పాడేరా. కార్డు ముక్క రాసేసి పడేస్తే నీకెట్ అవుద్దే. సచ్చినడ పోస్ట్ బాక్స్ లో అయ్యాదవా నడ్రా. ఒరే నాయన జాగ్రత్త. అలాగే టాటా. బాయ్ బాయ్. ఒరే కరిగా, ఊరు నుండి వచ్చేటప్పుడు నాకేం తెస్తారా? ఎయిడ్స్. ఆఖరికి బంట్రోత్ ఉద్యోగానికి పనికిరాని ఆ దొంగ కర్రీ గారు కూడా ఫారిన్ పెడుతున్నాడు. వీడు ఉన్నాడెందుకు? ఎప్పుడు హరిదాస్ లాగా ఫిడేలు వాయించుకుంటూ తిరుగుతుంటాడు. ఊరుకోండి. ఏమిటే ఊరుకునేది? అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడు అడుగు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని చెప్పమ్మా. అయ్యి బ్యాండ్ మేళం పెట్టుకుంటాడా? రేపే ఎమ్మెల్యే గారితో చెప్పి ఉద్యోగం వేయిస్తాను, వెళ్ళమని చెప్పు. నేను ఉద్యోగం చేయనని చెప్పమ్మా. ఆహా, అయితే నేను వాడిని పోషించనని చెప్పవే. అక్కర్లేదు, నేనే మిమ్మల్ని పోషిస్తాను. అబ్బో, ఉట్టికెక్కలేని వాడు స్వర్గానికి ఎగిరేట. అలా ఉంది వీడి వ్యవహారం. ఇదిగో నోరు మూసుకుని నేను చెప్పిన బయటికి వెళ్దాం రా. బావా బావా మాట్లాడు బావా. బావా, నేను నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? ఏంటది? ఒక చిన్న కోతి పిల్ల చెట్టు పైనుంది, చుట్టూ మంటలున్నాయి, అది ఎలా తప్పించుకుంటుంది? చెప్పు, నాకు తెలీదు. చెప్పు బావా. తెలీదన్నానా? పెద్ద కోతివి, నీకే తెలీదు. పాపం చిన్న కోతి పిల్ల, దానికి ఎలా తెలుస్తుంది బావా? మా బావ నవ్వాడు. పెద్దలందరూ కలిసి వచ్చారంటే ఏదో పెద్ద విశేషం ఉండుంటుంది. చెప్పండి. అబే ఏం లేదండి, ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలు కాస్త ఘనంగా ఏర్పాటు చేద్దామని. ఏమ్మా బాగున్నాను. అదేనండి, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ రాజు గారి చేత ప్రోగ్రామ్ పెట్టిద్దామని కుర్రాళ్ళందరూ ముచ్చటపడుతున్నారు. ఏమా బావ చేత ప్రోగ్రామ్ పెట్టించచ్చు కదా. అబ్బా ఊరుకోండే, ఎప్పుడు చెవులో జోరీలాగా బావ బావ అంటుంటావు. అమ్మో, ఈ విషయంలో కాస్త మీరు పెద్ద చెయ్యి వేస్తే. సరే, అలాగే కానివ్వండి. ఖర్చు సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శ్రీ రాజు గారిని స్టేజ్ మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అమ్మాయిలారా, అబ్బాయిలారా, మీ సంతకాల ప్రోగ్రాం తర్వాత పెట్టుకోండి. ముందు రాజు గారిని స్టేజ్ మీదకు రానివ్వండి. సార్, మీ ప్రోగ్రాంలో మా బావతో ఓ పాట పాడించాలి, లేదంటే నేను చచ్చిపోతా. పిచ్చి పిల్ల. ఇప్పుడు శ్రీ రామచంద్రరావు గారు, శేషయ్య గారు ప్రముఖ సినీ సంగీత దర్శకులు శ్రీ రాజు గారిని పుష్పమాలలతో సత్కరిస్తారు. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. మీ అందరికీ నా నమస్కారాలు. ఈ ఊళ్ళో ఓ ఆటగాడు పాటగాడు ఉన్నాడట. బట్టలు కట్టిన కర్ణాటక హిందుస్థానీ నుంచి బట్టలు విప్పి ఆడేటి నేటి ఎంటీవీ ర్యాప్తో సహా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దిస్ పర్సన్ ఈజ్ వెరీ టాలెంటెడ్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బావా, ఏమైంది? నీకొక గుడ్ న్యూస్. ఏంటే, నీ పెళ్లి కార్డా? పో బావా, ఇది టూర్ వెళ్ళడానికి టికెట్. తొందరగా వెళ్ళు తల్లి. అయ్యో, వెళ్ళేది నువ్వు. నేనా? అవును, నువ్వే. నువ్వు చెప్పిన కవితల్ని కొద్దిగా మార్చి దివ్య డైమండ్ కాంటెస్ట్ కి పంపించాను కదా, నీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాట్స్. ఖచ్చితంగా నేను వెళ్ళను. నువ్వే పంపావు, నువ్వే వెళ్ళు. చెప్పొద్దయ్యా. అంతగా బతలాడుతుంది, వెళ్ళొచ్చు కదరా. కష్టపడి అన్నీ చేసింది తనేనమ్మా. మహినే వెళ్ళమనమ్మా. ఆ ఛాన్స్ లేదు బాబు. టికెట్లు, హోటల్ రూము అన్నీ నీ పేరు మీదే వచ్చాయి. అయ్యగారే వెళ్ళాలి. వచ్చేటప్పుడు అమ్మాయి కోసం ఏం తీసుకొస్తావురా? మంచి ముగ్గురిని తీసుకొస్తాను. పో బావా. అయ్యగారు, ఎమ్మెల్యే గారు వచ్చారండి. వారిని అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళు అరిచినంత గట్టిగా అరిచావు కదరా. రారా నాన్న. రండి ఎమ్మెల్యే గారు, రండి. మీరు మా ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఆశ్చర్యమే మరి. ఓట్ల కోసం తప్ప ఇళ్ళకెప్పుడు రాంగా మరి. కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం అందుకు కాదులేండి. వీడు మా అబ్బాయి ప్రసాద్. నమస్కారం అండి. నమస్తే బాబు. నా ఒక్కగానొక్క కొడుకు. వీడిని ఎప్పుడు పెళ్లి చేసుకోమన్నా చూద్దాంలే డాడీ అనేవాడు. కానీ ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి చేసుకుంటానంటున్నాడు. సంతోషమే కదండి, మంచి సంబంధం చూసి చేసేయండి. మంచి సంబంధం కోసమే కదండి మీ ఇంటికి వచ్చింది. అదేనండి, నిన్న మన ఊళ్ళో మ్యూజిక్ ప్రోగ్రాం జరిగింది కదా, అక్కడ మా వాడు మీ అమ్మాయిని చూశాట. అప్పటినుంచి చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు. మీ కుటుంబం గురించి నాకు కూడా బాగా తెలుసు కదా, చాలా సంతోషం అనిపించింది. ఏంటి రావు గారు, మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదండి, చాలా సంతోషంగా ఉంది. కాకపోతే అమ్మాయిని కూడా ఒక మాట అడిగి, తనకు కూడా ఏ అభ్యంతరం ఉండదనుకోండి. తప్పకుండా మీ కబురు కోసం ఎదురు చూస్తుంటాను. సరేనండి, మంచిదండి. వెళ్ళొస్తామండి. అమ్మా మహి, ఏం నాన్నా? నీకు తెలుసు కదమ్మా, ఎమ్మెల్యే గారు మన ఇంటికి వచ్చారని. మంచి సంబంధం. అతని మీద నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని. నీకు కూడా తెలుసు కదా నాన్న, బావకు తప్ప ఇంకెవరికీ నా మనసులో చోటు లేదని. అయినా నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? చూడమ్మా, నీ కళ్ళకు ప్రేమ కనిపిస్తుంది, అది వయస్సు. నా కళ్ళకి బాధ్యత కనిపిస్తుంది, ఇది అనుభవం. ఏ తండ్రైనా తన కూతురు తన ఇంట్లో కంటే గొప్పగా ఉండాలని కోరుకుంటాడమ్మా. నేను బావ దగ్గర తప్ప ఇంకెక్కడ గొప్పగా ఉంటానని అనుకోవడం లేదు నాన్న. దూరం అయిపోయిన అమ్మని దగ్గరికి తెమ్మనలేను, దగ్గరున్న బావని దూరం చేయొద్దు నాన్న, ప్లీజ్ నాన్న. ఏంట్రా ఎదో మెయింటెనెన్స్? ఇలా అయితే నా పేరు సంకనాకి పోద్ది. మీ ఇద్దరు నీట్నెస్ చూసుకోండి.
ఒరేయ్ మీ ముగ్గురు హౌస్ కీపింగ్ చూసుకోండి. ఒరేయ్ మీ నలుగురు రిసెప్షన్ రెస్పెక్ట్ చూసుకోండి. ఒరేయ్ మీ ఐదుగురు కిచెన్ లోకి వెళ్ళి చూసుకోండి. ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కసారి మన హోటల్కి వచ్చినట్టు మళ్ళీ మళ్ళీ రావాలి. ఈ అరేంజ్మెంట్స్ లో ఏమాత్రం తేడాలు వచ్చినా మీ అందరికి ఇండివిజువల్ గా కలెక్ట్ చేస్తారు. రే గేమ్స్ తర్వాత ముందు 203కి వెళ్ళి కాఫీ ఇచ్చిరా. ఇక్కడ డ్రీమ్స్ కూడా పర్మిషన్ ఎవరా? 203. May I come in, sir? కమెంట్ అయ్య బాబాయ్, టిప్పిచ్చి చోటు తగులుతాడు అనుకుంటే పొద్దుటే ఈ హరిదాస్ గారు తగిలేడేంటి? ఇది కనపడకుండా మన ఫేస్ కవర్ చేసుకోవాలి, లేకపోతే ఊళ్ళో అందరి ముందు ఈ డివిఎస్ గడి ఇమేజ్ డిటిఎస్ లో డ్యామేజ్ చేస్తాడు. ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. క్లియర్. సార్ కాఫీ సార్. ఏంటమ్మా రివర్స్ గేర్ లో వస్తున్నావు? దిస్ ఈజ్ మై హోటల్ స్పెషాలిటీ సార్, ప్లీజ్ టేక్ దిస్ కాఫీ సార్. అంటే నువ్వు వెనకాల నుంచి ఇస్తే నేను వెనకాల నుంచి తాగాలా? ఓరా నీకు జుట్టే ఎక్స్ట్రా అనుకున్నాను, వాయిస్ కూడా ఎక్స్ట్రా. ఒరే కర్రీగా నువ్వా? అవునరా, పాస్పోర్ట్ ఫారెన్ జాబ్ అని ఊర్లో తెగ బిల్డప్ ఇచ్చావు. అసలు నువ్వు ఇటు తిరగరా ఫస్ట్. అవునరా కర్రీగా, ఏంటి నేను ఫారెన్ లో కప్పులు కడగడానికి కూడా పనికిరానా? నేను అప్పుడే అనుకున్నాను రా నీ ఫేస్ కి అమెరికా ఏంటని. నువ్వు ఈ కప్పులకే కరెక్టరా. ఒరేయ్ పంచర్ పట్ట ట్యూబ్ని ఎందుకురా పదే పదే పొడుస్తావు? మా ఏజెంట్ గాడు మమ్మల్ని అందరినీ సీట్ చేసి హైజాక్ చేసి వైజాగ్ లో వదిలి పారిపోయాడు రా. మరి ఊరికి రావచ్చు కదరా. ఇప్పుడు ఇంటికి వచ్చి నా మీద ఆశలు పెట్టుకుని అమ్మని బాధ పెట్టే కంటే ఫారెన్ వెళ్ళే డబ్బులు సంపాదించుకునేదాకా నా బాధలు నేనే పడదాం అనుకుంటున్నాను రా. అమ్మో నేను వెళ్ళాలి రా. ఎక్కడికి రా? సినీ స్టార్ మల్లిక్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు రా. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మేము నిర్వహించిన ఈ ప్రేమంటే కంటెస్ట్ కి మంచి కొటేషన్ పంపించిన విజేత మధుసూదన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. పిలిచింది వీపీని కాదు, విఐపిని. ఫిల్మ్ స్టార్ మల్లికతో 3 days స్పెండ్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసిన మధుసూదన్ గారికి గివ్ ఎ బిగ్ హ్యాండ్. నా డ్రీమ్స్ ఇడికి రియల్ అయిపోతున్నాయేంటి? అయ్యో బాబోయ్, 5 star లో సినీ స్టార్ తో 3 days స్పెండింగ్. హాయ్. హలో. షీజ్ మల్లిక. హాయ్. ప్లీజ్ థ్యాంక్ యూ. ఒరే ఫిడేలు, నీకెక్కడో పుట్టుమచ్చుందరా, చెరిపేస్తా. ఏమై చేగోడీలు అంటే వాడికి ఇష్టం కదా, వాడు తిన్నాడా? పైకి చెప్పకపోయినా కొడుకు మీద చాలా ప్రేమ ఉంది. వాడు ఊరికెళ్ళాడు కదండి, అప్పుడే మర్చిపోయారా? అవును కదా, నా బెంగంతా వాడి భవిష్యత్తు గురించి. ఏమవుతాడో ఏమిటో. వాడికి ఏం పర్వాలేదులేండి. మీ అన్నయ్య చూడు. బావగారు రండి. రండి అన్నయ్య రండి. బాగున్నావా? చకోడీలు తీసుకోండి అన్నయ్య. వద్దులే అమ్మా, గతికితే అతకదంటారు. అదేంటన్నయ్య ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? అమ్మాయిని ఈ ఇంటి కోటలుగా చేద్దామని అడగడానికి వచ్చింది ఇప్పుడే కదమ్మా. ఎంతో సంతోషమైన విషయం చెప్పారు. అయితే ఇంకే శుభలకలు ఏం చేద్దాం? బావా నువ్వేం మాట్లాడవేంటి? జీవితంలో ఓ స్థిరత్వం అంటూ లేనివాడు. నాకెందుకో వాడు మహితకి తగినవాడు కాదనిపిస్తుంది. వాళ్ళిద్దరి ప్రేమ ముందు ఇవేవి ఆగవలే బావా. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు. ఏమా నీకేమైనా? భలేవారన్నయ్య, ఎంతో మంచి మాట చెప్పారు. మా అయితే ఇంటి కోడలైతే దానికి 2 పుట్టిలు అవుతాయి. బావా కాస్త ఇప్పుడైనా నవ్వొచ్చుగా. రేపే ముహూర్తాలు పెట్టిచ్చేస్తానమ్మా. మీరేం చేస్తుంటారు? ఈడా పిడేలో వాయిస్తుంటాడండి. వీళ్ళు బాబు ఈయన వాయిస్తుంటాడండి. ఓ అంటే మీరు మ్యూజిషియనా? ఓహో, వీళ్ళు అలా కూడా పిలుస్తారండి. ఈడి దెబ్బ మా ఊర్లో ఎవరో తట్టుకోలేరండి. ఈడి దెబ్బ కోళ్ళు గుడ్లెట్టేస్తాయండి, గేదెలు పాలిచ్చేస్తాయండి, చచ్చిన వాళ్ళు బతికిపోతారండి. బతికిన వాళ్ళు మాత్రం ఎన్న చచ్చిపోతారండి. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. అలాగే నువ్వు ఇలాగే చూస్తుండే జాగ్రత్త, టేబుల్ తెడిచిపోతే బెదలు తుడుచుకో. హే ఏంటి అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నావా? కాదు, మరి అందాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి అంతగా నచ్చేసానా? ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ నవ్వు అద్భుతం. మరి నన్ను పటాయించచ్చుగా? నేను మిమ్మల్ని పటాయించడమా? అంత అందంగా లేనా? అచ్చి బాబోయ్, డైరెక్ట్ గా పటాయించమని అడిగేస్తుందేంటి? ఈడు పటాయించే లోపు మనం పటాయించామనుకో ఫారెన్ సైన్స్ పోతే పోయింది. లోకల్ గా రిచ్ గా సెటిల్ అయిపోవచ్చు. ఆలస్ అమృత్ విష్. ఆల్ ది బెస్ట్ రా.
గుడ్ మార్నింగ్ డివియస్. గుడ్ మార్నింగ్. వావ్, యు లుకింగ్ వెరీ స్మార్ట్. బెడ్ కాఫీ నేను మొహం కడుక్కున్నాగా. నేను కడుక్కోకుండా తెచ్చా, అందుకే అలా అన్నా. ఇదేం చల్లగా ఉంది. నిన్న మీకు చల్లగా ఉంటే ఇష్టం అని చెప్పారు కదా, అందుకే ఐస్ వేసి తెచ్చా. నేను అన్నది కూల్ డ్రింక్స్ గురించి, కాఫీ కాదు. నీ నాలెడ్జ్ కి వెయిటర్ పోస్ట్ కరెక్ట్ కాదు. ఈ పోస్ట్ కి పనికిరానంటే హస్బెండ్ పోస్ట్ కరెక్ట్ అనేమో దాని అర్థం. ఒరే డివిఎస్, నీకు ఆల్మోస్ట్ ఆల్ సగం పెళ్లి అయిపోయినట్టేరా. ఆల్ ద బెస్ట్ రా. ఈసారి కూలింగ్ వాటర్ తీసుకొచ్చి కుమ్మేయ్. హాయ్ బాస్. హాయ్. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా అండి? ఏ, నా బాడీ అంత ఫిట్ గా కనిపిస్తుంది. మీరు పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుదాం అనుకుంటున్నారండి? నీలాంటి కత్తి లాంటి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కానీ లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోతాను. మీ నడుము షేప్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నడుందే ఉందండి, నడుము పై షేపులు ఇంకా అదిరిపోయి. ఆడికి థ్యాంక్స్, మనకి టచింగ్లు కూడా అయిపోయినాయి. అర్జెంట్ గా మ్యారేజ్ హాల్ బుక్ చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ రా. నేను తొడవచ్చా అండి? ఓ ష్యూర్. ఇదేనా ఫిడేల్ అనుకుంటున్నావా? తెగవాని చేస్తున్నావు. అందమైన అమ్మాయిరా, చాలా స్మూత్ గా డీల్ చేయాలి. ఇదిగో ఇలా ఫెదర్ టచ్ ఇవ్వాలంతే. ఓరికే సొల్లు కాచుకుంటే వెనకాల తిరిగేస్తాం కాదు. నా మళ్ళీ కింద దగ్గర నుంచి చేత కొడుతుంది. తనకేం అయితే నా బతికి ఏమైపోవాలరా? అసలు ప్రికాషన్ తీసుకున్నావు నువ్వు. మీరేం కంగారు పడకండి. మీకు జలుబు వస్తే నోట్లో వేసుకోవడానికి కోల్డ్ యాక్, ముక్కుకు రాసుకోవడానికి జెండు బామ్. ఇన్ని ప్రికాషన్స్ చెప్తున్నావు. అసలు నీకు ఈత కొట్టడం వచ్చా? చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎవరిని కొట్టొద్దండి, అందుకే ఈత కొట్టనండి. ఓకే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. మీకు ఎందుకంటే శ్రమ, నేను చేసి పెట్టినా. అప్పుడే బాడీ కొట్టి వచ్చేసిందేంటి? పెళ్లికి ముందే అడ్వాన్స్ అయిపోలాగా ఉంది. అయ్యి బాబు రే డివిఎస్, నీ శీలం జాగ్రత్తగా కాపాడుకోరే, లేకపోతే ఊళ్ళో మాట వచ్చేద్దా నీకు. జాగ్రత్త రోయ్, టేక్ కేర్. నాతో 3 రోజులుండే లక్కీ ఛాన్స్ వచ్చినందుకు నువ్వెలా ఫీల్ అవుతున్నావు? ఈ 3 రోజుల అనుబంధం 3 ముళ్ళ బంధంగా మారితే బాగుంటుంది అనుకుంటున్నా. ఆర్ యు క్రేజీ? ఈ బాక్స్ ఏంటి? మీకిద్దామనే తెచ్చాను. రియల్లీ? షో మీ. ఏంటివి? ఏక్తారా నా ప్రాణం, రెడ్ రోజెస్ ప్రేమకు ప్రాణం. అయితే నువ్వంటే నాకు ఇష్టం. నిజంగానా? నవ్వొద్దు, సీరియస్గా చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నీకు నేనంటే ఇష్టమో కాదో తెలుసుకోవడానికే ఇవి తీసుకొచ్చాను. అది సరే, నేను ఫ్రెండ్ అనుకుంటే ఏక్తారా ఇవ్వు, నేనంటే ఇష్టం అనుకుంటే రెడ్ రోజెస్ ఇవ్వు.